హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ దగ్గరికి వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రధానంగా చూసుకుంటే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగినటువంటి పరిస్థితి. ఈ నెల 19కి మళ్ళీ వాయిదా పడింది. చాలా మలుపులు తిరుగుతున్నటువంటి అవినాష్ రెడ్డి వ్యవహారం ఏదైతే కేసుకు సంబంధించినటువంటి ముందు నుంచి కూడా ఆయన బెయిల్ రద్దుపై రావటం, మళ్ళీ హాజరు కాకపోవడం, ఇవన్నీ పరిణామాలతో మరొకసారి 19 తేదీకి వాయిదా పడినటువంటి పరిస్థితి. తన పిటిషన్పై స్వయంగా వాదనలు వినిపించినటువంటి సునీత సీనియర్ లాయర్ల వాదనలు వినబోమని కూడా వెకేషన్ బెంచ్ చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే తన కేసును తానే వాదించుకున్నటువంటి సునీత పరిస్థితి కనిపిస్తుంది. తామే వాదించుకున్న పరిస్థితి. దీనికి కారణాలు అయితే మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సునీతకు సహకరించేందుకు సిద్ధార్థ్ లూథ్రాను కూడా కోర్టు అనుమతించింది. పిటిషన్ అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఏముందని కూడా సుప్రీం కోర్టు అభిప్రాయమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రవీణ్. థ్యాంక్ యూ శేఖర్. వైఎస్ వివేక హత్యగా చూసుకున్నట్లయితే దాంట్లో కీలకంగా ప్రధానంగా ఆరోపిస్తుంది ఎవరంటే దీంట్లో ఏఐటీగా ఇప్పుడు సహా నిందితుడిగా పేర్కొన్నారు సిబిఐ. ఇప్పుడైతే ఏఐటీగా పేర్కొన్న అవినాష్ రెడ్డి అంశం చూసుకున్నట్లయితే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రోజుకో అంశం తెర మీదకి వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ముందస్తు బెయిల్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు నుండి ముందస్తు బెయిల్ తీసుకున్న దీనికి సునీత అయితే సుప్రీంకోర్టుకు అయితే ఆశ్రయించారు. అయితే ఈ ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పునైతే రద్దు చేయాలంటూ కూడా తన పిటిషన్ అయితే పేరుంది. అయితే ఈ పిటిషన్ మొన్న తీసుకుంటే ఈ రోజుకైతే వాయిదా వేశారు. అయితే ఈ రోజు బెంచ్ ఏదైతే ఉందో సీనియర్ లాయర్లు అయితే ఎవరు కూడా తమ తరపునైతే వాదించకూడదు అంటూ కూడా ఒకవైపు చీఫ్ జస్టిస్ వీళ్ళైతే చెప్పారు. ఆ నేపథ్యంలోనే తన కేసు తనే వాదించుకుంది. అయితే ఈ రోజు వాదనలు అయితే చూసినట్లయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ యొక్క అవినాష్ ఎవరైతే ఉంది, ఈ అవినాష్ ఏఐటీగా పేర్కొన్నారు. ఈయన ట్యాంపరింగ్ చేసే దాంట్లో, అలాగే సాక్షులను ప్రభావితం చేసే దాంట్లో ఈయన కీలక పాత్ర పోషించాడు. అలాగే హైకోర్టు కొన్ని కీలక అంశాలైతే విస్మరించింది. అయితే ఇప్పటికే సిబిఐ అయితే పలు అంశాలైతే ఇప్పుడు పేర్కొన్న నేపథ్యంలో కూడా హైకోర్టు ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకోకుండా ఎందుకు తనకు ముందస్తు బెయిల్ ఇచ్చిందంటూ కూడా ఇవన్నీ కీలక అంశాలు అయితే సుప్రీంకోర్టు అయితే ముందుంచింది. అయితే ఈ యొక్క వాదనలు అయితే విన్న చీఫ్ జస్టిస్ విక్రమ్ నాథ్, అలాగే చీఫ్ జస్టిస్ వీళ్ళైతే ఒక ధర్మాసనం అయితే ఈ యొక్క విచారణ చేపట్టారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు జరిగిన ఒక వాదనలు చూసుకున్నట్లయితే తానే స్వయంగా వాదించుకోవడం అనేది ఒక దీనిగా చూడవచ్చు, కీలక పరిణామం అనేది చూడవచ్చు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కేసులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అండదండలు అనేవి ఏపీ ప్రభుత్వం ఉన్న కీలక నేతలైతే అండదండల నేపథ్యంలోనే ఈ యొక్క చక్రం తిప్పుతున్నారంటూ ఈ యొక్క ప్రధాన అభియోగం అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం ముందే తన పిటిషన్ నేపథ్యంలో అయితే అభియోగించింది. అయితే దీనికి సంబంధించి ఈ అత్యవసరంగా వినాల్సిన అవసరం ఏంటో అని కూడా సుప్రీంకోర్టు ఎవరైతే ధర్మాసనం ఉందో ఈ ప్రశ్నించినప్పటికి కూడా అన్ని ప్రశ్నించారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు యొక్క వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ధర్మాసనం అయితే ఈ రోజు కాకుండా నెక్స్ట్ 19కి అయితే ఈ నెల 19కి అయితే వాయిదా వేశారు. ఈ 19కి ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని కూడా చూడాలి. అయితే కూడా చూసుకున్నట్లయితే ఇప్పటికే హైకోర్టు ఒకసారి ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయితే ముందెలు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు సునీతారెడ్డి వెళ్ళి దీనికి ఎట్టి పరిస్థితులు కూడా రద్దు చేయాలంటూ గతంలో చెప్పిన నేపథ్యంలో సుప్రీంకోర్టు అయితే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఏదైతే ఉందో ముందస్తు అయితే రద్దు చేసింది. ఆ నేపథ్యం అక్కడ నుంచి వరుసగా వెకేషన్ బెంచ్కి అయితే ట్రాన్స్ఫర్ అయింది. అయితే ఈ నేపథ్యంలోనే పలుసార్లు కూడా సుప్రీంకోర్టు పలుసార్లు అయితే ఇప్పటికి 2 సార్లు అయితే సుప్రీంకోర్టు అయితే 2 సార్లు అయితే సునీత అయితే వెళ్ళింది. అయితే గతంలో చూసుకున్న ఈ యొక్క పిటిషన్ ఏదైతే ఉందో ఒకసారి హైకోర్టు ఇచ్చిన తీర్పు అయితే రద్దు చేసి ఒక మొట్టిగలేసిన పరిస్థితి నెలకొన్న పరిస్థితిలో ఈసారి కూడా ముందు బెయిల్ అనేది జారీ చేసింది అవినాష్ రెడ్డికి. ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకున్నట్లయితే కూడా నేపథ్యానికి ఇలా ఎదురుపు దెబ్బ తగులుతూనే వస్తుంది. అయితే చూడాలి మొత్తంగా అయితే సునీత రెడ్డి ఆరోపిస్తుంది ఏపీ ప్రభుత్వం ఎవరైతే ఉన్నదో ఒక కీలక వెనక ఉంది అని చెప్పేసి ప్రధానంగా అయితే ఇప్పటికే చూడాలి మరి 19 తారీఖు మరి ఎటువంటి తీర్పు వస్తున్న నేపథ్యం కూడా చూడే అవకాశం లేదు. అయితే ఇప్పటికే కాస్త బెయిల్ తీసుకొని ఊరట లభించింది అనుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యం చూసుకున్నట్లయితే మరొకసారి ఎదురు దెబ్బే అవకాశం కూడా లేకపోలేదు. మరోసారి కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పు ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో దీన్ని రద్దు చేసే అవకాశం కూడా లేకపోలేదు. అయితే చూడాల్సింది కూడా సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు కీలక అంశాలు సిబిఐ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా కీలక అంశాలు పరిగణనలు తీసుకోలేదని అభియోగించింది. అలాగే ప్రతిసారి కూడా
సిబిఐ పిలుస్తుంటే కూడా ఈయన వెళ్ళట్లేదు. మనం గతంలో చూసుకున్నట్లు ఏప్రిల్ నెలలో పోయిన నెలలో చూసుకున్నట్లయితే ఒక నాటికే పరిణామం కూడా చోటు చేసుకుంది. 3 సార్లు పిలిచినా సరే వెళ్లకుండా పలు సాకులు చెప్పి ఆయన తప్పించుకున్నారు. అలాగే తల్లి బాగా ఆరోగ్యంగా లేదంటూ కూడా హాస్పిటల్ అక్కడే కడప అక్కడ హాస్పిటల్లోనే ఉండి ఒక షెల్టర్ గా ఉన్నాడు. ఈ విధంగా తప్పించుకునే విధంగా జాప్యం చేసే విధంగా ప్రధానంగా అవినాష్ రెడ్డి ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా ఇవన్నీ కూడా పిటిషన్లు అయితే పేర్కొని తన తరపున తనే వాదించుకుంది. అయితే ఇప్పుడైతే ఈ రోజైతే వాదనలు అయితే ఇవి ఉన్నాయి. అయితే మిగిలినవి కూడా ఇప్పటికప్పుడు దీనికి సంబంధించి తీర్పు అయితే ఇవ్వలేము అంటూ కూడా 19 తారీఖు అయితే వాయిదా వేసింది. చూడాలి. ప్రధానంగా అయితే ఏపీ ప్రభుత్వంలో కీలక పెద్దలైతే ఉన్నారు అంటూ కూడా ప్రధానంగా ఈ రోజు తన పిటిషన్ సుప్రీంకోర్టు ముందు ధర్మాసనం ముందు అయితే సునీత స్వయంగా వాదించడం పట్ల కాస్త రచ్చగా మారిందనే చెప్పాలి. అయితే 19 తారీఖు ఇచ్చే తీర్పు పట్ల కాస్త ఉత్కంఠ నెలకొంది రాజశేఖర్. అయితే ఎటువంటి తీర్పు ఇస్తుందా ఒకటి ముందు నుంచి కూడా వైఎస్ వివేక హత్య కేసులో కూతురైనటువంటి ఒక రకమైన వాదన ఖచ్చితంగా అనుమానాలు ఉన్నాయని ఫస్ట్ లేవనెత్తినటువంటి పరిస్థితి. ఎందుకంటే తన హత్య ముందు అనేది గుండెపోటు నుంచి తర్వాత హత్యగా తర్వాత రక్తపు వాంతులు ఇలా చాలా రూపాంతరం చెందుతూ అసలు మీడియాకి అర్థం కానటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో ఉన్నటువంటి కేసు ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి మార్పు ఖచ్చితంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ముందస్తు పిటిషన్కి వేయటం, తర్వాత మీరు చెప్పినట్టు నాటకీయ పరిణామాలు అనేవి 3 సార్లు తాను వచ్చిన వెంటనే హైదరాబాద్ నుంచి వెనుదిరగడం, సిబిఐ వెల్లడించడం, తర్వాత మీడియా బయట అన్ని కూడా ఒక నాటకీయ పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఎటువంటి సుప్రీంకోర్టుకు జలక్కించినటువంటి పరిస్థితి. మీరు విచారణ ఎలా చేస్తున్నారు, సరైనటువంటి అఫిడవిటాలు దాఖలు చేయనటువంటి చెప్పినటువంటి పరిస్థితి మొత్తానికి చూసుకుంటే ఈ పరిణామాల నేపథ్యంలోనే సునీత స్వయంగా ఆమె కేసు వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉందని మనం అంచనా వేయొచ్చు అంటారా? రైట్ రాజశేఖర్. ఇప్పటికే సునీత వివేక హత్య మొదటి నుండి కూడా మొదటైతే ఒక ఆత్మహత్యగా విధంగా అయితే చేశారు. అయితే లోకానికి తెలియక ముందే అవినాష్ రెడ్డి వీళ్ళందరికీ కూడా తెలుసు అంటూ కూడా మొదటి నుండి కూడా సునీత రెడ్డి అయితే చెప్తున్నారు. అయితే మొదట అసలు గుండెపోటుగా మరణించారని ఎందుకు ప్రలోభపెట్టాలి, ఒక రక్తవాంతులు చేసుకున్నారు, ఇలాంటివి ఎందుకు తీసుకురావాలంటే కూడా ప్రధానంగా అయితే ఆరోపించారు. ఎక్కడ కూడా చూస్తున్నట్లయితే ఇలాంటి విషయాలు ఎందుకు అంటే గతంలో ఈ అవినాష్ రెడ్డి మాత్రం చెప్తుంది ఒకటే, అక్కడ జరిగిన విషయం నేను ఒక దానికి సంబంధించి ఏదో ఒక పార్టీ సంబంధించి కార్యక్రమం ఉంటే అక్కడికి వెళ్లే నేపథ్యంలో చూసుకోవచ్చు. వెనుతిరిగి మళ్ళీ ఇక్కడ నాకు వార్త చెప్పారు, ఈ నేపథ్యంలో నాకు తెలిసింది, దాంతో అందరికీ తెలిసిన తర్వాత నాకు తెలిసిందని ఏం చెప్పుకొచ్చాడు. కాకపోతే సునీత రెడ్డి ప్రధానంగా అభియోగిస్తుంది ఏంటంటే ఎవరికి తెలియక ముందే తన అనుచరులకి ఇతను వాట్సాప్ కాల్ ఇవన్నీ చూసిన నేపథ్యంలో ఒక సిబిఐ సేకరించిన ఆధారంగానే, అలాగే సునీత రెడ్డికి మొదటి నుండి ఇచ్చిన ఏదైతే ఉందో ఒక అభియోగాలు ఇవన్నీ ఆధారంగానే కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతని హస్తం ఉంది, ఇతనికి తెలుసు అని చెప్పేసి ప్రధానంగా అభియోగిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్లయితే అయితే అవినాష్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి ప్రధాన పాత్ర కీలకంగా పోషించాడు అని చెప్పేసి సునీత రెడ్డి అభియోగిస్తుంది. అలాగే మనం చూస్తున్నట్లయితే ఇప్పటికీ పలుసార్లు అయితే సిబిఐ ఎంక్వైరీకి అయితే హాజరయ్యాడు. అయితే ఆ సిబిఐ చూసుకున్నట్లయితే అసలు ఆధారాలు ట్యాంపరింగ్ చేయడం విషయంలో కావచ్చు, అలాగే దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్, 3 కోట్ల లావాదేవీలు, అలాగే 4 కోట్లు డైరెక్ట్ జరిగిన ట్రాన్స్ఫర్, ఇవన్నీ విషయాలు కూడా అయితే అవన్నీ కూడా సేకరించి ఒక ఆడియో వీడియో చేసిన నేపథ్యం అది అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ నేపథ్యంలోనే అప్పటి వరకు కూడా సహనిందితుడిగా అయితే పేర్కొన్న అవినాష్ రెడ్డిని రీసెంట్ ఇప్పుడు చూసుకున్నట్టు 8 అయితే పేర్కొన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ముందు బెయిల్కి అయితే హైకోర్టుకి వెళ్ళారు. అయితే ఈ నేపథ్యంలోనే మొన్నట్లయితే తను ఏదైతే ఉందో తన కీలక పరిణామాలు మనం నాటిక పరిణామం మనం చెప్పుకున్నట్టు తనకి ఒక సిబిఐ ఎంక్వైరీ కావచ్చు, ఇవన్నీ కూడా తనకి కేవలం కల్పిత పూలంగా తన మీద అభియోగాలు చేస్తున్నారు విధంగానే సిబిఐ కూడా ఎంక్వైరీ ఇస్తుందంటూ కూడా తరపు న్యాయవాదులు చెప్పడంతో ఏకీపించిన హైకోర్టు అయితే దీనికైతే ముందస్తు బెయిల్ అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఒక 5 లక్షల పూచీకత్తు కావచ్చు, అలాగే సిబిఐ చెప్పకుండా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దేశం విడిచి వెళ్ళకూడదు, అలాగే ప్రతి శనివారం కూడా సిబిఐ ముందు విచారణకు హాజరవ్వాలి, ఇలాంటి కండిషన్లు అయితే హైకోర్టు అయితే ఇచ్చింది. నేపథ్యంలోనే మనం అనుకున్నాం ఒకసారి అయితే సుప్రీంకోర్టు ఆశ్రయించారు సునీత రెడ్డి, అయితే ఇప్పుడు కూడా ఆశ్రయించే నేపథ్యం లేకపోలేదని మనం గతంలో అనుకున్న నేపథ్యంలోనే మొన్నైతే సుప్రీంకోర్టు ఆశ్రయించింది. అయితే మొన్న రీసెంట్ గా విచారణ చేపట్టి ఈ రోజుకు వాయిదా వేసిన నేపథ్యంలో ఈ రోజు కీలక పరిణామం చోటు చేస్తుంది. ఏంటంటే తన పిటిషన్ తనే వాదించుకుంది. అలాంటి ఈ యొక్క అవినాష్ దీనికి ప్రధాన సూత్రధార అంటూ అసలే అలాగే ఇతను వెనకుందు కూడా ఏపీ ప్రభుత్వం కీలక పెద్దల్లో అంటూ డైరెక్ట్ గా అయితే ధర్మాసనం ముందైతే వెల్లడించిన నేపథ్యం కనిపించింది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు జరిగిన ఒక వాదనలో చూసుకున్నట్లయితే సీనియర్
లాయర్లు ఎవరైతే ఉన్నారో ఎవరి కూడా మేము వాళ్ళు వినదలుచుకోలేదని చెప్పి ఆ సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన నేపథ్యంలో సిద్ధార్థ లూథ్రా ఒక సహకరించవచ్చు అని చెప్పేసి అనుమతి ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే సుందర్ రెడ్డి తన వాదన వినిపించుకుంది, ప్రధాని మీద అభియోగించింది. చూడాలి వాడికి ఇప్పుడైతే తీర్పు ఇవ్వలేని అని చెప్పి సుప్రీంకోర్టు 19వ తారీఖు అయితే వాయిదా ఇచ్చింది. అయితే ఈ వాయిదాలో మనం చూసుకోవచ్చు ఎటువంటి కీలక పరిణామం చూడకుందంటే, అంటే గతంలో కూడా హైకోర్టు ఇచ్చిన దాన్ని కొట్టివేసి తర్వాత వెకేషన్ బెంచ్ కి ట్రాన్స్ఫర్ అయింది, అందరూ తెలిసిన విషయం. ఈ రోజు కూడా ఈసారి కూడా హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్, వెకేషన్ బెంచ్ ఇచ్చిన ముందస్తు బెయిల్ కొట్టివేసిన నేపథ్యంలో నెక్స్ట్ మినిట్ కూడా అరవై అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఒక పూచికత్తు కావచ్చు, అలాగే కండిషన్ నేపథ్యంలోనే హైకోర్టు అయితే బెయిల్ ఇచ్చింది. ఈ బెయిల్ కానీ సుప్రీంకోర్టు ఓవర్ చేసి రద్దు చేసిందంటే మాత్రం సుందరెడ్డి అక్కడ ఎగ్గినట్టే చెప్పొచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా అన్ని వైపులో కూడా అవినాష్ రెడ్డి చిక్కుకున్నాడని చెప్పొచ్చు. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పుడు పక్కాగా ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. చూడాలి మరి 19వ తారీఖు ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని కూడా మనం వేచి చూడాల్సింది రాజశేఖర్.